శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ధనుసు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. ఫస్ట్ గురు 7లో, శని 4లో, రాహు 3లో, కేతు 9లో, గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు. అంటే దారి ఉంది, అవకాశం ఉంది, కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కన్ఫ్యూషన్ లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ. అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది. సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొల్పేలాగా చేస్తుంది. ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది. మీ ప్రయత్నం దాన్ని లేపాలి, తట్టి లేపాలి. ధనుసు రాశి మిత్రులారా, ఆల్ ది థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే. 100% బాగుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ట్రైనింగ్, మార్పులు, సూచనలు, అధికారుల చర్చలు ఉంటుంది. జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి. మీరు వద్దనుకున్నా కూడా తెలియకుండానే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి, లేదా స్థానచలనం, ఊరు మార్పు, దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం. వాళ్ళని అడిగి మానవండి. మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు, కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం. కాన్ఫిడెన్స్ అవసరం. మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి. అతి నిర్ణయాలు వద్దు. చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి, బాగా అటెండ్ అవ్వండి. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి, తప్పకుండా ఉంటుంది. భాగస్వామ్య లాభం బాగుంటుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ, బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ నెల దిశ ముఖ్యం, ఎలా వెళ్ళాలనేది, వేగం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్లో జాగ్రత్త పడండి. ఆశ కాదు, అవగాహన అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయ చదువు, విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అప్లై చేయడానికి ఇది మంచిది. నెల వీసాలకు కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది. మొహమాటం లేదు. ఇంకా వ్యవసాయదారులకి కొత్త పద్ధతుల ఆలోచన, అమలు ఆలోచన చేయాలి. ప్లానింగ్ మంచిది. ప్రయోగాలు కాదు, చక్కటి విత్తనాలను చేయండి. మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి, బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లో అమ్మకాలు, క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి, సహనంగా ఉండి తీర్చిదిద్దుకోండి. ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది. తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం, ఓర్పు అవసరం. తప్పకుండా మీకు ఒక 1-2 months లో అన్ని మంచి విషయాలు పొందుతారు. ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకళ్ళొకటి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలందరూ కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది. మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడని కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏదుందో ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తొడలు, నడుము పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల స్ట్రెచ్చింగ్ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. అదృష్టం రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గురు భగవానుడి దక్షిణామూర్తిని కానీ, సాయిబాబాని కానీ, ఏదో ఒక దేవుడిని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని మొక్కండి. దేవాలయాలకు వెళ్ళండి. ప్రతి గురువారం వాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి, ప్రతి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామూర్తి. వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి. పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి. పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి.
ఎవరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఒకటి చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారుగా ఉంటారు. మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల. ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు. దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు. గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.